హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. తెల్లవారుతూ ఉంది. ఇక్కడ చిన్ని సీత నిద్రపోతూ ఉంటారు. చిన్ని వాళ్ళ నాన్నగారు బయట మంచం మీద నిద్రపోతూ ఉంటారు. పదండి ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే, ఇక్కడ చిన్నికి మెలకువ వచ్చింది. అరే ఇదేంటి తెల్లవారిపోయింది. టైం 7 గంటలు అయిపోయింది. నా స్కూల్ టైం అయిపోతుంది. స్కూల్ బస్ కూడా వచ్చేస్తుంది. మమ్మీ ఏమో ఇంకా నిద్ర లేవలేదు. అయ్యో మమ్మీ, లేవండి లేవండి, త్వరగా లేవండి మమ్మీ, నాకు టిఫిన్ ప్రిపేర్ చేయండి మమ్మీ ప్లీజ్. అయ్యో మమ్మీ నిద్ర లేవడం లేదు. సరే, నేను ముందు స్కూల్ కి రెడీ అవుతాను. ఇక ఇక్కడ సీతను చూడండి. అయ్యయ్యో, ఇదేంటి సీత మొహం దెయ్యంలా మారిపోయింది. చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ దెయ్యంలాగా మారిపోయారు. అయ్యో, ఇప్పుడెలా? ఇక్కడ చిన్ని చూసుకోకుండా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. నేను ముందు డ్రెస్ తీసుకుంటాను. త్వరగా స్నానం చేసి బస్ రాకముందే రెడీ అవ్వాలి. మమ్మీ నిద్ర లేచేసరికే నేను రెడీ అయి ఉంటాను. మమ్మీ నన్ను గుడ్ గర్ల్ అంటారు. ఇలా త్వరగా చిన్ని స్కూల్ కి రెడీ అవుతుంది. వాళ్ళ మమ్మీ దగ్గరకు వస్తుంది. ఇదేంటి మమ్మీ ఇంకా లేవలేదు? ఇప్పుడు నాకు లంచ్ బాక్స్ ఎలా? మమ్మీ లేవండి, త్వరగా లేవండి మమ్మీ, నాకు స్కూల్ కి టైం అయిపోతుంది. స్కూల్ బస్ వచ్చేస్తుంది మమ్మీ. ఇంతలో సీతకు మెలకు వస్తుంది. సీత ఒక్కసారిగా లేస్తుంది. సీతను చూసి చిన్ని భయపడుతుంది. అమ్మో మమ్మీ భూతంలాగా మారిపోయింది. కాపాడండి కాపాడండి. చిన్ని. అలా సీత చిన్ని దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్ని భయంతో అరుస్తూ ఉంటుంది. అమ్మో, నా దగ్గరికి రావద్దు. మమ్మీ భూతంలాగా మారిపోయింది. భూతం కాపాడండి. నేను వెంటనే డాడీని నిద్ర లేపుతాను. డాడీ కాపాడండి డాడీ. ఇలా చిన్ని పరిగెత్తుతూ వెళ్లి వాళ్ళ నాన్నగారిని నిద్ర లేపుతూ ఉంటుంది. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా భూతంలాగా మారిపోతారు. డాడీ కూడా భూతంలాగా మారిపోయారు. మమ్మీ, డాడీ కాపాడండి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇలా సీత ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు చిన్ని దగ్గరకు వస్తూ ఉంటారు. చిన్ని భయంతో పరిగెడుతూ ఉంటుంది. చిన్ని. అయ్యో, ఎవరు రావడం లేదే. నన్నెవరు కాపాడే వాళ్ళే లేరు. ఇప్పుడు ఎలా? నేను పూల మొక్కల్లోకి వెళ్లి దాక్కుంటాను. ఇలా చిన్ని మొక్కల్లోకి వెళ్లి దాక్కుంటుంది. ఇక్కడ సీత చిన్ని వాళ్ళ నాన్నగారు చిన్ని కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. చిన్ని చెట్ల మధ్యలో నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా మున్ని వస్తూ ఉంటుంది. అరే, చిన్ని స్కూల్ కి రెడీ అయిందో లేదో? స్కూల్ బస్ వచ్చే టైం కూడా అయింది. త్వరగా వెళ్లి చిన్నిని పిలవాలి. ఇలా మున్ని రావడం చిన్ని చూస్తుంది. ఇక్కడ సీత చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు చిన్ని కోసం మంచం కింద వెతుకుతూ ఉంటారు. అయ్యయ్యో, ఈ మున్ని ఏంటి లోపలికి వెళ్తుంది? ఇప్పుడు ఎలా? అమ్మ వాళ్ళు మున్నిని ఏం చేస్తారో ఏంటో. అయ్యో, ఈ మున్నిని ఇప్పుడు ఎలా కాపాడాలి? చిన్ని ఎక్కడున్నావు? త్వరగా రా, మళ్ళీ స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఆంటీ, అంకుల్, చిన్ని ఎక్కడా? ఆంటీ, చిన్ని ఎక్కడా? కనిపించడం లేదు. ఇలా చిన్ని ఎక్కడుందని మున్ని అడుగుతూ ఉంటే సీత వాళ్ళు మాత్రం సమాధానం చెప్పరు. ఇక మున్ని సీత దగ్గరకు వెళ్తుంది. ఆంటీ, చిన్ని ఏది కనిపించడం లేదు. మీరేంటి సమాధానం చెప్పడం లేదు? ఇంకా స్నానం చేస్తూనే ఉందా? అయ్యయ్యో, త్వరగా, స్కూల్ కి టైం అయిపోతుంది కదా. చిన్ని. అప్పుడే సీత ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరే ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. వాళ్ళని చూసి మున్ని భయపడిపోతుంది. బాబోయ్, ఆంటీ, అంకుల్, భూతం, కాపాడండి, త్వరగా కాపాడండి. చిన్ని ఎక్కడున్నావు? కాపాడు, నన్ను కాపాడు. ఇలా
ఇలా సీత ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి మున్ని వెంట పడతారు. మున్నిని పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. అయ్యయ్యో, నేను మున్నిని ఎలాగైనా కాపాడాలి. మున్ని, నేను ఇక్కడున్నాను, త్వరగా రా. ఇలా చిన్ని మెల్లగా మున్నిని పిలుస్తూ ఉంటుంది. మున్ని వెనక్కి తిరుగుతుంది. ఎవరో నన్ను పిలిచినట్టుగా ఉంది, కానీ ఎవరూ లేరు. అయ్యో, నన్ను ఎవరు కాపాడుతారు? ఆంటీ, అంకుల్, అయ్యో మీకేమైంది? మీరు నన్నేం చేయకండి. అలా మున్ని పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే మున్నికి చిన్ని కనిపిస్తుంది. ఇద్దరు అక్కడ చెట్ల వెనక దాక్కోవడం సీత ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు చూస్తారు. ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. అయ్యో చిన్ని, మనల్ని వాళ్ళు చూసేశారు, పద పద. అయ్యో, మీ మమ్మీ డాడీకి ఏమైంది? ఇద్దరు భూతాల్లా మారిపోయారు, ఇప్పుడు ఎలా? అవును మున్ని, మా మమ్మీ డాడీ ఇద్దరు భూతాలైపోయారు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. పద, మనం ఎలాగైనా తప్పించుకోవాలి. పద, ముందు బయటకు పరిగెడదాం. అలా చిన్ని మున్ని ఇద్దరు బయటకు పరిగెడతారు. ఇంతలో స్కూల్ బస్ హార్న్ వినిపిస్తూ ఉంటుంది. చిన్నీరా, చిన్నీరా, త్వరగా రా. ఇదిగో మన స్కూల్ బస్ వచ్చేసింది. త్వరగా మనం వెంటనే టీచర్ దగ్గరకు వెళ్దాం. ఇంతలో స్కూల్ బస్ వచ్చి చిన్ని వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. చిన్ని వాళ్ళ టీచర్ దగ్గరకు పరిగెడతారు చిన్ని వాళ్ళు. టీచర్, టీచర్, కాపాడండి, కాపాడండి టీచర్. మమ్మీ డాడీ భూతం, భూతం. అలా అంటూ చిన్ని బస్ ఎక్కుతుంది. ఇక్కడ టీచర్ కూడా భూతంలాగా మారిపోతారు. స్కూల్ బస్ లో ఉన్న పిల్లలందరూ భూతాల్లా మారిపోయి ఉంటారు. ఇక్కడ సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు బస్ దగ్గరికి వస్తారు. చిన్ని, మున్ని. అమ్మమ్మో, టీచర్ కూడా భూతాల్లా మారిపోయారు. చింటూ, పింకీ, అయ్యయ్యో చింకీ, మీరు కూడా మారిపోయారా? ఇదేంటి, బస్ డ్రైవర్ కూడా భూతాల్లా మారిపోయాడు. అయ్యో, పద పద చిన్ని, పారిపోదాం పద. ఒక్కసారిగా టీచర్ ఇంకా మిగిలిన పిల్లలందరూ బస్ దిగుతారు. సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఒకవైపు చిన్ని మున్నీలను పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. మున్ని, మున్ని, చిన్ని, చిన్ని, మున్ని, చిన్ని. ఇలా అందరూ ఒక్కసారిగా చిన్ని మున్నీల మీద పడతారు. వాళ్ళని కూడా భూతాల్లాగా మార్చాలని చూస్తారు. చిన్ని మున్నీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కథలో తర్వాత ఏం జరగబోతుందో మరో వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.